నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్పై ఆయన చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను దుమారాన్ని రేపుతోంది. ఒకవైపు భారత్ను నరక కూపం అని పోల్చుతూనే మరోవైపు గంటల వ్యవధిలోనే భారత్ ఒక గొప్ప దేశం అంటూ మాట మార్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ట్రంప్ భారత్ గురించి ఏమన్నారు? మన రాజకీయ నాయకులు దీనిపై ఎలా స్పందించారు? విదేశాంగ శాఖ సమాధానం ఏంటి? అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు చూస్తుంటే ఆడి తప్పటం మడి తిప్పటం ఆయనకు అలవాటుగా అనిపిస్తోంది. నిన్నటి వరకు భారత్ను విమర్శించిన నోరే నేడు ప్రశంసలు కురిపిస్తూ ఉండటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక దేశాన్ని నరక కూపంతో పోల్చటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ను అలా అనటం ఆయన అహంకారానికి పరాకాష్ట. కానీ భారత్ నుంచి వచ్చిన నిరసన సెగలు చూశాక ట్రంప్ స్వరం ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీలోని అమెరికా ఎంబాసీ ద్వారా ఆయన పరోక్షంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని, భారత్ ఒక గొప్ప దేశమని, అక్కడ తన ప్రాణమిత్రుడు అధికారంలో ఉన్నాడని కితాబిచ్చారు. అంతలోనే అంత మాట అని గంటల వ్యవధిలోనే ఇలా మాట మార్చేయటం ట్రంప్ నైజం. అమెరికా పౌరసత్వ చట్టాలపై మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే చుట్టుకున్నాయి. అందుకే ఆచితూచి అడుగులు వేస్తూ తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ట్రంప్ అనవసరపు వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. మైకెల్ సావేజ్ అనే టాక్ షో హోస్ట్ చేసిన వ్యాఖ్యలను షేర్ చేస్తూ ట్రంప్ పెద్ద తప్పే చేశారు. అందులో భారత్ను హేల్ హోల్ అంటే నరక కూపంగా అభివర్ణించటం ప్రతి భారతీయుడిని కలిచివేసింది. ఇతర దేశాల వారు అమెరికాకు వచ్చి పిల్లలని కని పౌరసత్వం పొందుతున్నారని ఆయన అక్కసు వెళ్లగక్కారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేయాలనేది ఆయన ప్రధాన ఉద్దేశం కావచ్చు. కానీ ఆ క్రమంలో భారత్ను కించపరచడం ఎవరూ ఊహించని పరిణామం. ముఖ్యంగా భారతీయులను ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లుగా అభివర్ణించడం అత్యంత దారుణం. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయుల పాత్ర ఎంత ఉందో ప్రపంచానికి తెలుసు. అయినా సరే తన రాజకీయ లబ్ధి కోసం ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో దావాజ్ఞలా వ్యాపించి పెను దుమారాన్ని రేపింది. చివరకు తను చేసిన వ్యాఖ్యల తీవ్రతను గుర్తించి వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత రాజకీయ వర్గాలు అగ్గి మీద గుగ్గులమవుతున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. దేశ గౌరవాన్ని తాకట్టు పెడుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించింది. ప్రధాని మోదీ వెంటనే ట్రంప్తో మాట్లాడి అభ్యంతరం తెలపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భారతీయులను అవమానించే హక్కు ఎవరికీ లేదని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని విపక్షాలు నినదిస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ను మిత్రుడిలా చెప్పుకునే మోదీ ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని వారు నిలదీస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భారతీయుల మనోభావాలను దెబ్బతీయటమే. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్టతను మంటగాలిపేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఈ అంశంపై దేశవ్యాప్త నిరసన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే ఈ విషయంలో అస్సలు తగ్గటం లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతోంది అన్న విషయాన్ని ట్రంప్ మర్చిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. భారత్ను నరక కోపం అనటానికి ఆయనకు ఎంత ధైర్యం అంటూ నిప్పులు చెరిగారు. భారతీయుల తెలివితేటలను, కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గ్యాంగ్స్టార్లు అంటూ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి అని ఆమె పేర్కొన్నారు. అమెరికా సుప్రీంకోర్టులో జరుగుతున్న చర్చకు సాకుగా చూపి భారత్ పై విషం చిమ్మటం సరికాదు అన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భారతీయ ప్రతిభను ప్రపంచం గుర్తిస్తుంటే ట్రంప్ మాత్రం ఇలా మాట్లాడటం విచారకరమన్నారు. మన దేశం గురించి తప్పుగా మాట్లాడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మౌనం వహించటం తమను ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆమె విమర్శించారు. ట్రంప్ క్షమాపణ చెప్పే వరకు ఈ పోరాటం ఆగేది లేదని తేల్చి చెప్పారు.
ఇక ఈ వివాదంపై భారత విదేశాంగ శాఖ స్పందన చూస్తే పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టుగా ఉంది. అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ఈ అంశంపై స్పందిస్తూ వార్తా కథనాలు చూశామని మాత్రమే చెప్పారు. దౌత్యపరమైన చిక్కులు రాకూడదని ఆయన పూర్తి స్థాయిలో స్పందించడానికి నిరాకరించారు. అంతకుమించి మాట్లాడలేనంటూ విలేకరుల ప్రశ్నలను దాటవేశారు. ట్రంప్ వ్యాఖ్యలు సున్నితమైన అంశం కావటంతో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా మౌనం వహిస్తోంది. అయితే లోపల మాత్రం తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. అందుకే ఎంబసీ ద్వారా ట్రంప్ వివరణ ఇచ్చేలా ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అధికారికంగా స్పందిస్తే వచ్చే ఇబ్బందుల కంటే పరోక్షంగా విషయాన్ని చక్కదిద్దటమే మేలని ప్రభుత్వం భావిస్తోంది. ఏది ఏమైనా విదేశాంగ శాఖ వైఖరి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చివరికి ముందరి కాళ్లకు బంధం పడినట్లు ట్రంప్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోక తప్పలేదు. భారత ప్రాముఖ్యతను గుర్తించిన ట్రంప్ చివరకు గొప్ప దేశమని కొనియాడారు. అమెరికా ఎన్నికల్లో భారతీయ ఓటర్ల మద్దతు ఎంత కీలకమో ఆయనకు బాగా తెలుసు. అందుకే వివాదాన్ని మరింత పెంచకుండా ఎంబసీ ద్వారా శాంతి మంత్రాన్ని పఠించారు. తన మిత్రుడు అధికారంలో ఉన్నాడంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం ద్వారా మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారతీయుల్లో ఆయనపై వ్యతిరేకత మొదలైంది. అంతర్జాతీయ రాజకీయాల్లో అగ్రదేశాల అధినేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారి పరిణితిని ప్రశ్నిస్తోంది. మున్ముందు ట్రంప్ భారత పట్ల ఎలాంటి వైఖరి అవలంబిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఆయన మాట మార్పిడి ఒక రాజకీయ డ్రామాలా అనిపిస్తోంది. భారత్ ఎప్పుడు తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటుందని ఈ ఘటన నిరూపించింది. ప్రపంచ వేదికపై భారత గలం ఎంత బలంగా ఉంటుందో ట్రంప్ వెనక్కి తగ్గటమే సాక్ష్యం. ఏది ఏమైనా ట్రంప్ వంటి ప్రజాస్వామ్య దేశాన్ని నరకకూపం అని పిలవటం దౌత్యపరంగా పెద్ద తప్పిదమే. అయితే తన మిత్రుడు మోదీ అధికారంలో ఉన్నారని చెబుతూ ట్రంప్ ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. ఈ పరిణామం రాబోయే రోజుల్లో భారత్ అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.